హలో ఆనంద్ గారు. వెల్కమ్ టు ర్యాండమ్ టాక్. హలో ర్యాండమ్ గారు. నా పేరు ర్యాండమ్ కాదండి. ఈ షో పేరు ర్యాండమ్ టాక్స్ విత్ విత్ ఇమాన్యుయల్. మీతోనే చేసే షూటింగ్ మర్చిపోయినట్టున్నా. ఓకే. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సింపుల్గా. మీరు ఇంకా సింపుల్గా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు. యూట్యూబ్లో అంతలా చూడరు మన గురించి. సో ఫస్ట్ క్వశ్చన్, ఆనంద్ దేవరకొండ బయటికి ఎక్కడికి వెళ్ళినా విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? నిజమే కదా, తమ్ముడు కాబట్టి తమ్ముడు అంటారు. ఓకే. నెక్స్ట్, కాఫీ తాగుతారా? దానిలో ఉండదు, మీ అసిస్టెంట్ చెప్తే తెస్తాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సినిమాలో 6 ప్యాక్ చేశారంట, అవును, ఎందుకు? నెక్స్ట్ సినిమా కోసం. ఓకే. ఆనంద్ దేవరకొండ గూగుల్లో ఏం సెర్చ్ చేస్తాడు? ఇక్కడ చెప్పచ్చా? మనకు అదే కావాలి, అప్పుడే వ్యూస్ వస్తాయి. www.google.com. గూగుల్లో www.google.com అని కొడతారా? కొట్టాక ఏమొస్తాయి? గూగుల్ వస్తుంది. మీరేం సెర్చ్ చేస్తారు? నేను www.ఆనంద్ దేవరకొండ అని కొడతా. ఏం రాదు అప్పుడు. మీ పాడ్కాస్ట్ మీది వస్తుందండి, మీ బయోపిక్ వస్తుంది మొత్తం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బయోపిక్ అంట, ఎవడు తీసిండు? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ వద్దు, మా ర్యాండమ్ టాక్స్లో ఇవన్నీ మరి అంత ర్యాండమ్ వద్దు. ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిద్దా? అనిపించింది. ఎవరిని? మిమ్మల్ని. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. నన్నా? ఎందుకు? ఎదురుగా ఇంత పెద్ద మైక్ పెట్టుకొని మళ్ళీ కాలర్ మైక్ పెట్టించారు. సార్, ఒకవేళ ఇది పని చేయకపోతే ఇది పని చేసిద్దని సేఫ్టీ కోసం. ఇంత పెద్దదే పని చేయనప్పుడు అంత చిన్నది ఎట్లా పని చేస్తారా? మీ సినిమా గురించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీతో వచ్చి మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ సెకండ్ ఫ్యామిలీ ఉంటే? సెకండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. థర్డ్? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ర్యాండమ్ టాక్స్ ట్రేజర్ కూడా చూసాం. ట్రేజర్లో ఏదో లిప్ కిస్ ఏదో ఉన్నట్టుంది. అవును, ఉంది. సో మీ అన్నం చూసి పెట్టుకున్నారా? లేదు, హీరోయిన్ని చూసి పెట్టుకున్నా. మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి కథ చెప్పగానే మీకు ఏమనిపించింది? వీడు కథలు బాగా చెప్తున్నాడు అంటే. ఆనంద్ దేవరకొండ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారా? చూస్తా, బాగా చూస్తా, ఫాలో అవుతా. బాగా ఫాలో అవుతారా? సో ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి? SRH. ఎందుకు? అదే హృదయాలతో పాటు కప్పులు కూడా గెలుస్తారు కాబట్టి. మీ ఫేవరెట్ టీం ఏంటి? నాది ఓన్లీ హృదయాలు గెలిచే టీం అండి. ఈసారి కప్పు నమ్మదే. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? పోలవరం ప్రాజెక్ట్. లాస్ట్ అండ్ ఫైనల్గా గమ్ గమ్ గణేష గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గమ్ గమ్ గణేష 31st May రాబోతుంది థియేటర్స్లో. ఇలా ర్యాండమ్ కామెడీ కాకుండా చాలా మంచి కామెడీ ఉంటుంది. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. నన్నే అన్నారా? మిమ్మల్ని ఏం కాదు. ఫన్, ట్విస్ట్లు, టర్న్లు సూపర్ ఉంటుంది సినిమా. మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి సినిమా అండ్ కాన్ వెయిట్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్. ఓకే, థ్యాంక్ యూ ర్యాండమ్ అన్న. థ్యాంక్ యూ ఆనంద్ దేవరకొండ గారు. అప్పుడప్పుడు మా ర్యాండమ్ టాక్స్కి వస్తూ ఉండాలి మీరు. ఎందుకు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.